నమస్తే అండి. ఈరోజు మనం బ్లాక్ టబ్స్లో చిన్న టబ్స్ ఉంటాయి కదా, 50 రూపీస్ బ్లాక్ టబ్స్, వాటిలో ఆకుకూర విత్తనాలు పోతామండి. దీనికోసం ముందుగానే నేను మట్టిని కలిపి రెడీగా పెట్టుకున్నాను అనమాట. అంటే ఇంతకుముందు పాత మట్టిని తీసేసి ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకున్న మట్టి ఉంటే దాన్ని ఒక మూటలో కలెక్ట్ చేసి ఉంచి దాన్ని నింపేసాను అనమాట. ఇలా మనం ఆకుకూరల కోసం కంటైనర్స్ని ఇలా మట్టిని నింపుకున్నప్పుడు ఏం చేసుకోవాలంటే, ముందు డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాపర్గా పెట్టుకోవాలండి. లాస్ట్ అంటే ఈ కంటైనర్ అడుగున కంటైనర్లో పోసిన లేదా గ్రో బ్యాగ్లో పోసుకున్నా కూడా మనం అడుగున డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరిగా చేసుకోవాలండి. 4 లేదా 5 హోల్స్ వరకు మల్టిపుల్ హోల్స్ ఉండేటట్టుగా చూసుకుని వేసుకోవాలన్నమాట. అలాగే వీటి కోసం మట్టిని ఎలా కలిపానంటే, 1% మట్టి, 1% ఎరువు, 1% కొబ్బరి పొట్టు, ఈ 3 సమపాలలో కలుపుకుని మిక్స్ చేసుకుని చక్కగా కలిపి పెట్టుకోవటమే. అయితే దీనిలో ఆకుకూరలు విత్తనాలు ఏవైనా కూడా వేసుకునేటప్పుడు దీనిలో కొద్దిగా మనం ఇసుకను కూడా యాడ్ చేసుకుంటాం. డ్రైనేజ్ అది ప్రాపర్గా ఉండటమే కాకుండా ఆకుకూరలు అవి పడిపోకుండా కూడా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. సో కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం ఆకుకూర విత్తనాలు అనేవి వేసుకోవచ్చు. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఆకుకూరలు పెంచడంలో కూడా చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు, ముఖ్యంగా బిగినర్స్ అనమాట. ఆకుకూర విత్తనాలు వేసేటప్పుడు కూడా మనం చిన్న చిన్న టిప్స్ పాటించాలి. ఆ టిప్స్ పాటిస్తే అస్సలు ఆకుకూరలు పెంచడంలో మనం ఫెయిల్ అనేది అవ్వండి. ఆల్రెడీ ఇంతకుముందు అయితే కొన్ని కంటైనర్స్లో నేను మట్టిని కలిపేసి ఉంచానండి. సో అందుకని ఇప్పుడు నేను మట్టిని నింపటం అదంతా కూడా చూపించట్లేదు. లాస్ట్ టైం చాలా వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఒక ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. ఏం లేదండి, అడుగున మనం ఒక 5-6 డ్రైనేజ్ హోల్స్ అనేవి పెట్టుకుని, ఇప్పుడు బ్లాక్ టబ్స్కైనా థర్మోకోల్ బాక్స్కైనా డ్రైనేజ్ హోల్స్ పెట్టుకుని ఆ హోల్స్ పైన ఏదైనా పెంకు ముక్క పెట్టి మనం కలిపి పెట్టుకున్న మట్టిని నింపుకోవటమే అనమాట. మీ దగ్గర వేపపిండి కానీ లేదా కొబ్బరి పొట్టు ఈ 2 లేకపోయినా కూడా ఓన్లీ మట్టి, ఎరువు, కొద్దిగా ఇసుక, ఈ 3 కలిపి మీరు ఆకుకూరలను పెంచేసుకోవచ్చు అనమాట. అసలు ప్రాబ్లం ఏమి ఉండదండి. బిగినర్స్ కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ముందు ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. మనం విత్తనాలు వేసిన 20 నుంచి 25 రోజుల్లోపే హార్వెస్ట్కి వచ్చేస్తాయి కాబట్టి నెక్స్ట్ వెజిటేబుల్స్ని పెంచుకోవడానికి మోటివేషన్ అది బాగుంటుంది అనమాట. చూసారా ఎన్ని తీగజాతి పాదులు టెర్రస్ గార్డెన్లో అన్ని రకాలు అనమాట. రైతులు పొలాల్లో పండించే అన్ని రకాల వెజిటేబుల్స్ని కూడా మనం టెర్రస్ గార్డెన్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఆకుకూర విత్తనాలు వేద్దాం. ఇవి తోటకూర విత్తనాలండి. మనం షాప్ నుంచి కొని తెచ్చుకోవచ్చు, లేదంటే పాత మొక్కలు, ముదురు మొక్కలు ఉంటాయి కదా తోటకూర, వాటి నుంచి కూడా సీడ్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి షాప్ నుంచి కొన్నవి ఉన్నాయి, అలాగే మన గార్డెన్లో కలెక్ట్ చేసినవి 2 మిక్స్ అయిపోయినాయి అనమాట. నేను వేస్తానండి. మీరు అప్పటికప్పుడు మట్టిని, ఎరువు ఇవన్నీ కలిపి పెట్టుకునేటట్టయితే ముందు వాటర్తో మట్టి అంతా కూడా తడుపుకోవాలండి. ఇది ఫస్ట్ టిప్ అనమాట మనం పాటించాల్సింది. అయితే నేను ఇక్కడ ఆల్రెడీ కంటైనర్స్లో ఒక 4-5 రోజుల ముందే ఈ కంటైనర్స్లో మట్టి అది నింపేసుకున్నాను. వర్షం పడింది, సో మట్టి అంతా చక్కగా సెట్ అయింది అనమాట. అందుకని నేను ఇప్పుడు తడపట్లేదు. ఒకవేళ మీరు ఇప్పుడే చక్కగా మట్టి, ఎరువులు, ఇసుక ఇవన్నీ కలిపి పెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఒకసారి వాటర్ అంతా కూడా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా, వాటర్ డ్రైనేజ్ హోల్స్ నుంచి కిందకు వచ్చేసేటట్టుగా ముందు వాటర్ పోసేసుకుని తర్వాత మీరు ఆకుకూర విత్తనాలు వేసుకోవాలండి. లేదంటే ఈ మట్టిలో ఉండే ఎయిర్ గ్యాప్స్ వల్ల విత్తనాలు అనేవి లోపలికంట వెళ్ళిపోయి అవి జర్మినేట్ అవ్వడానికి కష్టపడాల్సి వస్తుంది అనమాట. సో ఫస్ట్ టిప్ అయితే మీరు పాటించాలి. నెక్స్ట్ ఏంటంటే ఆకుకూర విత్తనాలు, తోటకూర విత్తనాలని మనం పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా గాడుల లాగా కూడా తీసుకుని మనం అలా గాడుల్లో వేసుకోవచ్చు. బట్ తోటకూరకు మాత్రం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. మట్టి కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి పై మట్టి తీసేస్తున్నాను. పైన మళ్ళీ మనం విత్తనాలు వేసిన తర్వాత కొంచెం స్ప్రెడ్ చేసుకోవడానికి కావాలి. కొంచెం మరీ పైకంట నింపుకోకుండా మట్టిని కొంచెం గ్యాప్ ఇచ్చి మనం విత్తనాలు వేసుకుంటేనే మంచిదండి. అవి చిన్న దశలో ఉన్నప్పుడు పక్కకి పడిపోకుండా ఈ అంచు అనేది కొంచెం సపోర్ట్గా ఉంటుంది అనమాట. కొంచెం లోతున్నా చాలా అనమాట. ఆకుకూరలకి పెద్ద సైజు కంటైనర్స్ అవసరం లేదండి. ఇలా చిన్నగా వెడల్పుగా ఉండే కంటైనర్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే చాలన్నమాట. మన గార్డెన్లో నుంచి కలెక్ట్ చేసుకున్న విత్తనాలే చాలా వరకు ఉన్నాయన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇవి కూడా ఎక్కువేనండి వీటిలో, కానీ చిక్కగా దగ్గరగా వేసేసుకుంటే ఒక 3-4 బ్యాచ్ల కింద మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను కొంచెం చిక్కగా దగ్గరగా వేసేసుకుంటున్నాను. ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి
మనం మట్టిలో కూడా కలుపుకుని అంటే ఈవెన్గా స్ప్రెడ్ అవ్వటం కోసం మట్టిలో కూడా కలుపుకుని వేసుకోవచ్చు. నేను ఈసారి ఇలా పలుచగా చల్లేస్తున్నానండి. చిక్కగా వస్తుంది, మొలకలు వచ్చేటప్పుడు చిక్కగా వస్తాయి. అయితే ఫస్ట్ కొన్ని విత్తనాలు ఏంటంటే స్పీడ్గా మొలకలు వచ్చి స్పీడ్గా ఎదుగుతాయి. అలాంటి వాటిని మనం ఫస్ట్ హార్వెస్ట్ కింద తీసేసుకుంటే మళ్ళీ మిగిలిన చిన్న చిన్న విత్తనాలు అవి మొలకలు వచ్చి ఎదగటానికి కావాల్సిన బలం అది స్పేసు అంతా కూడా సరిపోద్ది అనమాట. సో మీ దగ్గర ఒకవేళ కంటైనర్స్ అవి ఉండి ఎక్కువ కంటైనర్స్లో పెంచుకోవాలంటే ఇప్పుడు నేను చల్లిన విత్తనాలని పలచగా 2 కంటైనర్స్లో కూడా చల్లుకోవచ్చు అనమాట. ఇలా విత్తనాలన్నీ స్ప్రెడ్ చేసిన తర్వాత పైన లైట్గా మట్టిని చల్లుకోవాలండి. విత్తనం వంతు ఒక సైజు ఉంటే మనం 3 వంతులు మట్టి అలా వచ్చేటట్టుగా చల్లుకోవాలి. అంతకుమించి ఎక్కువ మందంగా చల్లకూడదు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆకుకూరలు విత్తనాలు వేసుకున్న దగ్గర నుంచి కొంచెం మొలకలు అవి వచ్చి ఎదిగేంత వరకు వాటర్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం బాటిల్ మూతకి హోల్స్ లా చేసుకుని షవర్ లాగా వాటర్ చేసుకోవటం మంచిదండి. లేదంటే ఈ ఫోర్స్గా మనం కానీ వాటర్ చేత్తో అలా పోసేసామనుకోండి, చేత్తో అయినా అలా స్ప్రింకిల్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ఫోర్స్గా పోస్తే ఆ విత్తనాలు అవి పక్కకి చల్లాచెదురైపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం వాటర్ అది షవర్ లాగా చేసుకోవాలి. మొత్తం అన్నిటికి ఒకేసారి వాటర్ పోస్తాను. ఆ తోటకూర వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ కంటైనర్లో కొత్తిమీర విత్తనాలు వేద్దాం. ఇది కూడా పైన మట్టి తీసేద్దాం అండి. ఒక్కొక్క కంటైనర్లోనే ఎందుకు వేస్తానంటే మనం అన్ని కంటైనర్స్ ఇప్పుడు 2-3 కంటైనర్స్లో వేసుకుంటే మంచిదే, కానీ అన్నీ ఒకేసారి హార్వెస్ట్కి వస్తాయి. కాబట్టి ఒక వారం 10 రోజులు అలా గ్యాప్ ఇచ్చి లేదా ఒక వారం గ్యాప్ ఇచ్చి మనం వేరే కంటైనర్లో మళ్ళీ అన్ని రకాలు వేసుకుంటాం మంచిదనమాట. ఎందుకంటే 20 రోజుల్లోనే ఇవి హార్వెస్ట్ తీసేసుకోవచ్చు. మట్టిలో ఎరువు కొంచెం కలుపుకుంటే చాలండి, ఇంక అసలు ఏం అవసరం లేదు. మీ దగ్గర కొబ్బరి పొట్టు లేకపోయినా వేపిండి ఏమీ లేకపోయినా పర్వాలేదు అనమాట. చాలా ఈజీగా మనం పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర విత్తనాలు అని చెప్పాను కదా. కొత్తిమీర విత్తనాలు వేసుకునేటప్పుడు ఇందాక తోటకూర విత్తనాలు మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసినట్టు కాకుండా కొంచెం గాడిలాగా తీసుకుని వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఎందుకంటే మిగిలిన ఆకుకూరలతో పోలిస్తే కొత్తిమీరను పెంచేటప్పుడు చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈవెన్ నేను కూడా మొదట్లో అంతే అండి. వాటిలో ఉండే చిన్న చిన్న లోపాలు తెలుసుకుని వాటిని కరెక్ట్ చేసుకున్నప్పుడు కొత్తిమీర పెంచడం కూడా చాలా సులువైందనమాట. ఇంకొకటి ఏంటంటే విత్తనాలు అనేవి ఫ్రెష్గా ఉండాలండి. మనం షాప్ నుంచి నాణ్యమైన విత్తనాలు కొత్తిమీర అనేవి తెచ్చుకోవాలి. లేదంటే కొత్తిమీర అసలే చాలా స్లోగా ఉంటుందన్నమాట. జర్మినేషన్గా లేకపోతే మనం కొత్తిమీరను పెంచడంలో ఫెయిల్ అవుతాము. అలాగే వాటిని విత్తనాలు వేసేటప్పుడు అది పెరిగేటప్పుడు ఎదిగి హార్వెస్ట్ చేసే వరకు కూడా మనం చాలా టిప్స్ అనేవి మనం కొత్తిమీర విషయంలో పాటించాలి. ధనియాలు మన ఇంట్లో ఉండే ధనియాలను కూడా విత్తనాల కింద వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చండి. అయితే ధనియాలు అనేవి కొత్తవై ఉండాలన్నమాట. ఇలా బద్దలాగా చేసుకోవాలి. ఇవైతే షాప్ నుంచి తీసుకొచ్చుకున్న విత్తనాలే. ఒకసారి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంకెలాగా ఇలా దగ్గరగా వేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా దగ్గరగా వేసుకోవాలి. దగ్గరగా మనం ఎప్పుడైతే విత్తనాలను వేసుకుంటామో పడిపోకుండా మొలుస్తుంది అనమాట ఆకుకూర. కొత్తిమీర అయినా తోటకూర అయినా కొత్తిమీర అయితే బాగా దగ్గరగా వేసుకోవటం మంచిదండి. అదే వస్తుంది, గుబురుగా పెరుగుద్ది అనమాట. మనం మంచి విత్తనాలను కానీ మనం కొనుక్కున్నట్లయితే వారం రోజుల్లోనే మొలకలు అనేవి వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి 15 రోజుల టైం కూడా పడుతుందండి. కొంచెం ఓర్పు అనేది చాలా అవసరం కొత్తిమీరని పెంచడానికి. సో మీరు కొత్తిమీరని పెంచడంలో ఫెయిల్ అవుతున్నాము అంటే ఫస్ట్ ఏంటంటే మీరు ఈ టిప్స్ తప్పకుండా పాటించండి. ఫస్ట్ ఏంటంటే ఆకుకూర విత్తనాలు వేసుకునే కంటైనర్లో ముందు మట్టిని నింపుకున్న తర్వాత కంపల్సరిగా ఒకసారి మట్టి అంతా కూడా తడుపుకుని ఇలా గాడుల్లాగా తీసుకుని మాత్రమే మీరు కొత్తిమీర విత్తనాలు వేసుకుని ట్రై చేయండి. మీకు ఏ పద్ధతి ఈజీగా అనిపిస్తే ఆ పద్ధతిని ఫాలో అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం మనం పక్కకి ఉన్న మట్టిని ఇలా చల్లుకోవటమే. నెక్స్ట్ ఏంటంటే ఇది వర్షాకాలం కాబట్టి ఫోర్స్గా మనకి ఏ టైంలో వర్షం వస్తుందో తెలియదు. ఫోర్స్గా వర్షం పడే టైంలో మనం ఈ కంటైనర్స్ని వర్షంలో వదిలేస్తే ఈ విత్తనాలన్నీ చల్లాచెదురైపోయి మొలకలు అనేవి రావండి.
వచ్చినా కూడా హెల్తీగా పెరగవన్నమాట. ఎటుకట్టు చల్లా చెదురైపోయి పడిపోద్ది ఆకుకూర. సో కొంచెం సెమీ షేడ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎండ ఎక్కువగా పడే ప్లేస్ కాకపోయినా కొంచెం కనీసం 3 గంటల ఎండ అలా పడే ప్లేస్లో మనం కంటైనర్ని పెట్టుకునేటట్టుగా మనం చూసుకుంటే చక్కగా పెరుగుతాయి అన్నమాట. మరీ మబ్బుగా ఉందనుకోండి తుఫానుల టైంలో, అలాంటి టైంలో మనం ఆకుకూరల్ని వేసుకోకపోవటమే మంచిది. ఎందుకంటే కనీసం 2 నుంచి 3 గంటల ఎండ అయినా కూడా కంపల్సరీగా కావాలన్నమాట ఆకుకూరలు పెంచుకోవడానికి. నెక్స్ట్ కొత్తిమీర కూడా అయిపోయింది కదా. అలాగే ఇంకో కొంచెం పెద్ద సైజు కంటైనర్లో నేను పాలకూర వేస్తానండి. ఎందుకంటే పాలకూర ఏంటంటే ఒకసారి వేసుకుంటే మనం కంటిన్యూస్గా కొన్నిసార్లు ఒక 5-6 సార్లు వరకు కూడా మేబీ ఒక 2 నెలల పాటు అలా మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు మంచిగా ఎరువులు అవి వేసుకుంటూ ఉంటే. సో అందుకని నేను కొంచెం లోతు ఎక్కువగా ఉండే కంటైనర్లో వేస్తాను. అలా అని ఇది ఇంతే సైజు కంటైనర్ ఉండాలని లేదండి. మనం ఇలా 50 రూపీస్ బ్లాక్ టబ్లో కూడా పాలకూరని వేసుకుని హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర ఉంది కాబట్టి కొంచెం పెద్ద సైజు కంటైనర్ని ప్రొవైడ్ చేశాను. ఇది కూడా అంతేనండి. మనం పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదంటే గార్డెన్ లాగా కూడా తీసుకుని వేసుకోవచ్చు, లేదా అక్కడక్కడ చిన్నగా కొంచెం గ్యాప్ ఇచ్చి కూడా విత్తనాలని నాటుకోవచ్చు అనమాట. చూపిస్తాను. మరీ పెద్దగా అంటే మరీ పైకంట కాకుండా కంటైనర్లో మట్టి కొంచెం ఇలా గ్యాప్ ఉండి ఈ అంచు ఇంత వదిలేసి మనం మట్టి నింపుకునేటట్టుగా చూడండి. ఇవి పాలకూర విత్తనాలు అనమాట. జర్మినేషన్ రేట్ అది బాగానే ఉంటుందండి. నేను ఇక్కడ పైన చల్లేస్తున్నాను. యాక్చువల్గా ఇన్ని అవసరం లేదు, చూద్దాం. వర్షాకాలం కాబట్టి మధ్య మధ్యలో వీటికి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మనం మొలకలు వచ్చేసిన తర్వాత కొన్ని మొక్కలను తీసి వేరే కంటైనర్లో నాటుకోవచ్చు అనమాట. సో అందుకని నేను ఇంత చక్కగా వేస్తున్నాను. కానీ యాక్చువల్గా ఇప్పుడు నేను వేసిన విత్తనాలు 2 కంటైనర్స్లో వేసుకోవచ్చండి. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే కొంచెం పలచగానే వేసుకుని 2 కంటైనర్స్లో అలా వేసుకోండి. ఇందాక చెప్పినట్లుగా పల్చగా మట్టిని చల్లుకోవాలి. విత్తనం వంతు ఒక సైజు ఉంటే 3 వంతులు మట్టి అలా ఉండేటట్టుగా మాత్రమే పైన చల్లుకోవాలన్నమాట. రాళ్ళు అలాంటివి ఏమీ లేకుండా చూసుకుంటే మనం వేసుకున్న విత్తనాలు చక్కగా మొలకలు అవి వస్తాయండి. నెక్స్ట్ ఈ టబ్లో చుక్కకూర విత్తనాలు వేద్దాం. చుక్కకూర విత్తనాలు కూడా లాస్ట్ టైం మన గార్డెన్ నుంచి కలెక్ట్ చేసినవేనండి. ఇవి ఒక మొక్కను వదిలిపెట్టేసాను అనమాట విత్తనాల కోసం, వాటి నుంచి కలెక్ట్ చేసినవి. చుక్కకూర అయితే చాలా సింపుల్ అండి పెంచుకోవటం, అస్సలు పెస్ట్లు కూడా రావన్నమాట. సో వీటిని ఏంటంటే మనం ఇలా పలుచగా వేసుకుంటే చాలండి. ఒక 4 మొక్కలు ఉన్నా చాలన్నమాట ఈ కుండీలో. అయితే మన గార్డెన్ నుంచి కలెక్ట్ చేసినాం కాబట్టి జర్మినేషన్ ఎలా ఉంటుంది ఏంటంటే నేను కొంచెం ఎక్కువ వేసాను. కానీ పలుచగా వేసుకున్నా చాలు. ఒక 4 మొక్కలు ఉన్నా చాలండి ఈ కంటైనర్లో. గుబురుగా పెరుగుద్ది అనమాట. ఒక్క మొక్క ఉన్నా మనం వేసే ఎరువులను బట్టి గుబురుగా కోసే కొద్దీ కూడా ఇంకా చక్కగా గుబురుగా పెరుగుద్ది. కాబట్టి 4 మొక్కలు ఉన్నా చాలన్నమాట మన కూరకు వచ్చేస్తుంది. మనం కావాలంటే ఒక్కొక్క విత్తనాన్ని మనం నాటుకోవచ్చు కూడా, అంటే కొంచెం లోతుగా గుచ్చి వేసుకోవచ్చు. అలా అయితే ఇలా పైన మట్టి చల్లుకునే పని లేకుండా ఇంక ఇలా వేసుకోవచ్చు అనమాట. కొంచెం విత్తనాలు కవర్ అయ్యేటట్టుగా మట్టిని స్ప్రెడ్ చేసుకుని వాటర్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా లైట్గా మనం చేతితో స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట వాటర్ని. అలాగే ఈలోపు మనం వాటర్ బాటిల్ మూతకి పెన్నీస్తోనో లేదా సూత్తోనో హోల్స్లా చేసేసుకుని ఇంకా మట్టి డ్రై అవుతుంది అనే టైంలో మనం కొంచెం షవర్లాగా వాటర్ చేసుకుంటే రోజుకొకసారి అలాగే చూసుకునండి. బాగా వర్షం పడే అంటే ఓపెన్ ప్లేస్లో పెట్టొద్దు కంటైనర్స్ని, వర్షాకాలం కాబట్టి. అలా అని అస్సలు ఎండపడిన ప్లేస్లో కూడా ఉంచకూడదు. సెమీ షేడ్ అనేది అవసరం అనమాట. కనీసం 2 నుంచి 3 గంటలు ఎండపడే ప్లేస్ అలా సెట్ చేసుకుని మీరు కంటైనర్స్ని పెట్టుకుంటే
చక్కగా హెల్దీగా పెరుగుతాయి అన్నమాట. ఒకవేళ లేదు అనుకుంటే వర్షం పడే ప్లేస్లో మీరు పక్కన పెట్టేసుకున్న కంటైనర్స్ మళ్ళీ ఎండ వచ్చేటప్పుడు కొంచెం ఎండలోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం మొలకలు వచ్చి కొద్దిగా ఎదిగే వరకు మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందండి. నాకు తెలిసి ఈ తోటకూర ఇవైతే 3వ రోజుకే మొలకలు కనబడిపోతాయి. పాలకూర, చుక్కకూర ఇవి కూడా. కొంచెం కొత్తిమీర వారం నుంచి 10 రోజులు అలా టైం పడుతుంది అనమాట. మనం వేసుకున్న విత్తనాల జర్మినేషన్ బట్టి అనమాట. సో మంచి విత్తనాలనే నాకు మంచి షాప్ నుంచే తెచ్చానండి. ఎప్పుడు తెచ్చే షాప్ నుంచే తెచ్చుకున్నాను కాబట్టి బాగానే మొలకలు వస్తాయని అనుకుంటున్నాను. వీటి అప్డేట్ని ఎప్పటికప్పుడు నేను షార్ట్స్ రూపంలో మీకు తెలియచేస్తాను అనమాట. నెక్స్ట్ మనం ఇంకొక మెథడ్లో కూడా మనం ఆకుకూరల్ని చల్లుకోవచ్చు అండి. మల్టిపుల్గా కూడా మనం గార్డెన్లో ఉండే కంటైనర్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చాలా వరకు థర్మాకోల్ బాక్సుల్లోనే అన్ని రకాల కూరగాయలని పండిస్తున్నాను కాబట్టి థర్మాకోల్ బాక్సులు ఇప్పుడు నేను కొత్తగా బేరపాదులు పెడుతున్నాను. ఆల్రెడీ కాపొచ్చిన బేరపాదులు ఉన్నాయండి. కొత్తగా కూడా కొన్ని ఇప్పుడే తీగలు పాగుతున్న పాదులు ఉన్నాయి. మళ్ళీ అంటే ఎప్పటికప్పుడు ఎక్కువగా బేరపాదులు పెట్టుకుంటూ ఉండాలండి. ఊరికే కాపైపోతూ ఉంటాయి కాబట్టి మనకి కంటిన్యూస్గా హార్వెస్ట్లు రావాలి అంటే బేరపాదులు ఎక్కువగా పెట్టుకోవాలి. కాబట్టి నేను ఈ కంటైనర్లో బేర విత్తనాలు పెట్టి వెంటనే ఆకుకూర విత్తనాలు వేసేస్తున్నాను అనమాట. మనం పెట్టుకున్న బేర విత్తనాలు మొలకలు వచ్చి అవి ఎదిగి తీగలు రావడానికి మనకి 15 నుంచి 20 రోజుల టైము తీగలు రావడానికి అలా పడుతుంది. కాబట్టి ఈలోపు ఆకుకూరని హార్వెస్ట్ తీసేసుకోవచ్చు అనమాట. 2 రకాల పంటలు ఒకే టైంలో 2 పంటల్ని మనం హార్వెస్ట్ తీసుకోవచ్చు. మల్టిపుల్గా కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ చూడండి ఆకుకూర విత్తనాలు ముందుగా వేసేస్తున్నాను. మట్టి అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి, ఆల్రెడీ తడిచింది కాబట్టి నేను మట్టిని తడపట్లేదండి, లేదంటే మట్టిని కంపల్సరిగా తడుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన మట్టిని చల్లేద్దాం. అయితే మొదలతో సహా తీసేసుకోవాలండి. కట్ చేసి మళ్ళీ 2-3 సార్లు హార్వెస్ట్లు అలా కాకుండా మనం మొదలతో సహా తీసేసుకుంటే మళ్ళీ బేరపాదులకి బలం అది అందుతుంది. లేదంటే మళ్ళీ బలం అది సరిపోక పాదులు కొంచెం డల్గా ఉంటాయన్నమాట. లేదు ఒకవేళ నేను 2 పంటలకి సరిపడా బలాన్ని ప్రొవైడ్ చేయగలను, ఎరువులు అవి ఎక్కువగా వేసుకుంటాను అంటే మీరు ఇలా కట్ చేసి కూడా పెంచుకోవచ్చు. బట్ నేనైతే మొదలతో సహా తీసేస్తానండి. తీగజాతి పాదులకు బలం అది ఎక్కువగా కావాలి కాబట్టి. ఇగోండి బేర విత్తనాలు మొత్తం 5 విత్తనాల వరకు పెడుతున్నాను. సూది మన పైకి వచ్చేటట్టుగా విత్తనం పెట్టుకోవాలండి. ఇంకా కదపకూడదు అనమాట వీటిని. తోటకూర విత్తనాలు కూడా వేసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇలా ఐదు విత్తనాలు పెట్టేసుకుని ఇంకా పైన వాటర్స్తో స్ప్రింకిల్ చేసుకోవటమే. ఇంకా పాదు ఎదిగేంత వరకు కూడా మనం ఆకుకూర విత్తనాలు వేసాం కాబట్టి ఇలా లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలండి వాటర్ని. ఇలా కూడా మనం మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు కంటైనర్స్ని. ఇంకొక కంటైనర్లో కూడా కొన్ని విత్తనాలు వేద్దాము. వారంలో కనీసం 2 నుంచి 3 రోజులు ఆకుకూరలు మన డైట్లో యాడ్ అయ్యేటట్టుగా చూసుకోవాలండి. ఈ మధ్యకాలంలో నేను ఆకుకూర విత్తనాలు వేసి కొంచెం చాలా గ్యాప్ వచ్చిందనమాట. అక్కడక్కడ పడిలేసిన తోటకూర మొక్కలతోనే నేను పప్పులో వాటిలో అలా వండుతున్నాను అనమాట. ప్రత్యేకించి ఆకుకూరలు వేయటం ఈసారి. నెక్స్ట్ ఈ కంటైనర్లో కూడా కొన్ని విత్తనాలు వేసి బేరపాదు పెడదాము. 2 బేరపాదులు పెడతాను అనమాట ప్రస్తుతానికి. ఈ ఆకుకూరల ప్లేస్లో మనం వేరే రకాల విత్తనాలు కూడా వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చండి. బట్ తోటకూర అయితే ఇంకా ఈజీగా మనకి ఇబ్బంది ఉండదు అనమాట. పాలకూర, చుక్కకూర ఇది ఏంటంటే గుబురుగా పెరుగుతుంది కాబట్టి కొంచెం బేరపాదులు మొలకలు వచ్చి ఎదగటానికి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. కానీ తోటకూర అయితే ఇంకా బెస్ట్ ఆప్షన్ అండి. ఇలా మట్టిని చల్లేసుకున్న తర్వాత దీనిలో కూడా బేరపాదు పెట్టేస్తాను. ఈ బేరపాదు ప్లేస్లో మీరు ఏ పాదైనా పెట్టుకోవచ్చు. కాకరపాదు, పొట్లపాదు, ఆనపాదు ఏదైనా కూడా కొంచెం మొలకలు అవి వచ్చి ఎదిగి తీగలు వస్తున్నాయి, తీగలు పాగుతున్నాయి అనే టైంకి మనం వేసుకున్న తోటకూర హార్వెస్ట్కి వచ్చేస్తుంది అనమాట. మీ దగ్గర కంటైనర్స్ లేనప్పుడు ఇలా మల్టిపుల్గా కూడా వేసి చూడండి.
సో ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.